సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సిఐటియు నాయకులు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ కూటమి సర్కార్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. జీవోలు రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నాయకులు హెచ్చరించారు. ప్రైవేటీకరణ మంత్రం పట్టిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కార్మికులకి అన్యాయం చేసేటువంటి దానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ రోజు విజయవాడ నగరంలో కథం తొక్కుతూ ఉన్నారు. కారణం ఒకటే, ఈ ప్రైవేటీకరణ అని చెప్పనేటువంటి ఆపకపోతే ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పనేటువంటి హెచ్చరించడానికి ఈ కార్మికులందరూ ఇక్కడ చేరారు. ఈ రోజు విజయవాడలో 97% పని బంద్ జరిగింది. ఇతర చోట్ల అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఉంది. అంటే నువ్వు చేసేటువంటి 975 జీవో కానీ, ప్రజల మీద ప్రయోగిస్తామన్నటువంటి 673 జీవో కానీ ప్రజలు అంగీకరించట్లా, కార్మికులు అంగీకరించట్లా, ఉద్యోగులు అంగీకరించడంలా జాగ్రత్త అని చెప్పనేటువంటి ఆలోచించుకోమని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ కథ దొక్కుతూ ఉన్నారు. మున్సిపల్ రంగం, మున్సిపల్ కార్మికులు ఎప్పటికైనా సరే ఆలోచించు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పదచ్చాము. అంతేకాదు ఈరోజు ఎకరం 99 పైసలకి ఇస్తా, ఎకరం 99 పైసలు ఇచ్చుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మంత్రి గారు లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ బాబు గారు, మీ తాతగారి కర్జూర్ నాయుడు గారు ఆశ ఇది, మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఆశ ఎకరం 99 పైసలకి ఇవ్వడానికి, ఇస్తే జనం ఊరుకోవటానికి తప్పదే. అటువంటి శ్రీ సత్యసాయి